రిజెక్ట్ అయినట్టేనా మరి? పప్పి ఆ 2 స్టార్లు దేనికి? ఒకటి ప్రణామానికి, నాకు తెలుసు, పూతరేకులకేగా. పూతరేకులు పడిపోవడం ఏంట్రా? పప్పి అమ్మాయికి కాల్ చేసి అమ్మాయి దివ్య, అల్లు నాకు బాగా నచ్చాడమ్మా. వచ్చే మంత్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి ఖాయం చేసేద్దాం. ఓకే బాయ్. సూపర్. ఈరోజు ఎలాగైనా దివ్యకి నిజం చెప్పి తాడపడి తేల్చుకోవాలి. వచ్చింది. చెప్పేస్తా, ఏదోటి అవుద్ది. చెప్పేస్తా, ఏదోటి అవుద్ది రోజు. ఇదిగో దివ్య, చాలా రోజుల నుంచి నీకు క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇప్పుడే చెప్పేస్తాను ప్లీజ్. సరేనా? వామ్మో, అస్సలు అనుకోడు. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఉంది దివ్య కాదు కాబట్టి. మరెవరు? అటు చూడు. ఈడొచ్చాడేంటి? జరుగా. ఏంది బాబా నువ్వు దివ్యాకి చెప్పాలనుకున్న నిజమా? అది అది అదే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రోజా గురించా? అదే 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 చెప్దాం అనుకున్నాను. ప్లీజ్ బావా చెప్పొద్దు బావా, నాకు బ్రేకప్ ఉందని తెలిస్తే దివ్య హార్ట్ బ్రేక్ అయిపోతుంది బావా. అవునవును, ఎంతైనా నీది రోజావే చిన్ని రోజావే. రాజాలంటే లోతైన లవ్ స్టోరీ కదా. ఒకవేళ దివ్యతో మ్యారేజ్ అయిన తర్వాత ఆ రోజాకి రాజా గుర్తొస్తే? రోజు గుర్తు రావడానికి ఆ రోజాకి అంత సీన్ లేదులే బావా. ఎందుకు? ఎందుకంటే బై ద వే, రోజావే చిన్ని రోజావే పాట రోజాలది కాదు, సూర్యవంశంలోది. కౌన్ బనేగా కరోర్పతి కదలొద్దు, కంటెంట్లోకి రా బావా. నిజం చెప్పాలంటే ఆ రోజాకి నాకు మధ్య లవ్ స్టోరీ ఏం లేదు బావా. అదేంట్రా, ₹2 వల్ల 2 లవ్ స్టోరీ అని చెప్పావు కదా. అదంతా హైప్ కోసం చెప్పాను బావా. రోజ్ మిల్క్ తాగుతంటే ఆమె దగ్గర ₹2 తక్కువ ఉంది. పోతే ఓన్లే నేను ఇస్తే 2 ఏళ్ళైనా తిరిగేలా, అందుకే మాట్లాడేది మానేసి దేవుని సచ్చగా ఇంతకంటే ఇంకేం లేదు. అంతేనా? ఇందులో రోజ్ మిల్క్ రోజా తప్ప ఒక రొమాన్స్ లేదు, రోడ్డు మీద రోమింగ్ లేదు. అసలు ఇది లవ్ స్టోరీయే కాదు. నీ అంకి ఎస్, ఇది పెద్ద రాడ్ స్టోరీ. కరెక్ట్. సో నాకే బ్రేకప్ లేదు, నువ్వు దివ్యాకి ఏ నిజమో చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను కామ్గా క్యాంటీన్కి పోతాను, నువ్వు నీ క్రెడిట్ కార్డు తీసుకో. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఐక్యాలో ఆఫర్ ఉందని అక్క తీసుకునిందంట. అమ్మదీనమ్మా ఐక్యా. మనస్సు మార్చుకుందాం. ఈడొకడు. హలో, హరహర వీరమల్లు ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఉన్నాయంట, కావాలా? కావాలి కావాలి. అయితే వెంటనే 24,672 అర్జెంట్ గా నాకు ఫోన్ పే చేయి. అదేంటి, టికెట్ అంత కాస్ట్ ఉందా? కాదు, నువ్వు కట్టాల్సిన నా లాస్ట్ ఈఎంఐ కాస్ట్ బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ కట్టనంటే ఏం పీకుతావు? మరి గ్రహాలు గ్రహ దోషం గాడిద గుడ్డు దోషం అని చెప్పి ఏదో విధంగా సొల్లు చెప్పి మా పెళ్లి క్యాన్సిల్ చేస్తాం, అంతేగా? అంతేగా. ఈసారి పెళ్లి క్యాన్సిల్ చేస్తే నేనేం చేయక్కర్లేదు. విద్య వాళ్ళ పేరెంట్సే నేను ఏ పెళ్లి చేయనకుండా లోడ్లాడితే తొక్కించేస్తారు. అప్పుడు నీ తగ్గడానికి ముహూర్తం నేను పెట్టిస్తా. బక్క పెనిసు బక్క బాడీ అవుట్ వేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేస్తాడంట. నీ పిండాన్ని పాస్తా చేసి కుక్కలకు పెట్ట. ఇంకోసారి హరిహర వీరమల్లు ఆది పురుషు అవతారాన్ని ఫోన్ చేసావనుకో, మల్లు అంటే సినిమాలో మ్యాటర్లని ముత్యం కడితే కొట్టించేస్తాను. ఏమనుకుంటున్నావో? నా నాలుక మీద నిజంగానే మర్చుంటే ఛత్రపతిలో ముహమ్మద్ ఖాన్ని నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుంటే ఈ పానీగాడు నా పాదాల మీద పడి కాపాడమని ప్రాధేయపడుగాక. సామంతము గల సతికి సేమంతొడ నగ్గుపతి నోయ్, సతిపతి కోరే వల్లపే నటనలు నేర్పాను చాలా. పల్లుడా, ఇంకా ఐఫోన్ రోజుల్లో పాత పాటలేంటి, మంచి కొత్త పాటలు ట్రెండింగ్ పాటలు అందుకో. అందుకే వార్తం చూడు, నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్యా సిల్క్ సీర కట్టుకుంటే, సిల్క్ సీర కట్టుకుంటే ఓ రబ్బయ్యా ఓ నాయన, ఓ రబ్బయ్యా ఓ నాయన, ఓ రబ్బయ్యా. వచ్చేసాడు రారా పనిరా. అబచా ఏం దాస్తావులే గాని నువ్వు సిల్క్ చీర కట్టిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నాను. అంటే లేదురా, మీ అమ్మ చచ్చిపోయిన కాడ నుంచి. నాన్న, ఆ అమ్మ పోయి 6 ఏళ్ళయింది. నువ్వు పక్కన పిన్నిగోకి 6 నెలలైంది. ఈ 6 నెలల్లో నువ్వు మన హౌస్లో కంటే మ్యాన్స్ హౌస్లో ఎక్కువ ఉన్నావు. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి మంచి ఫైర్ మీద ఉన్నావు. దా ఓ పెగ్గి. సారీ బావా, నాన్నకంటే సిగ్గు ఎగ్గు లేకుండా అల్లుడితో కూర్చుని సిట్టింగ్ వేసి పెగ్గేస్తున్నాడు. నేను ఆ టైప్ కాదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. సో
సో అయ్యయ్యో ఆకాశంలో ఏంటి నక్షత్రాలు ఆరే ఉన్నాయి. ఎక్కడరా? ఎంత తెగించావురా? తండ్రికి మించిన తనయుడు అంటే ఏమో అనుకున్నాను రా. అసలు ఏమైందిరా నీకు? ఎందుకు దాతున్నావు? ఏం చెప్పంటావు నాన్న, ఆ దివ్య వాళ్ళ ఫాదరు బబ్లుకి దివ్యకి మ్యారేజ్ ఫిక్స్ చేసాడు. ముహూర్తం చూసుకుందాం రమ్మని చెప్పి ఎల్లుండా టెంపుల్కి పేరెంట్ తీసుకుని రమ్మని చెప్పాడు. రేయ్, ఆ దివ్య ఫాదర్ ఎవడరా? చేతగిస్తే నేను చేయాలి, అంతేగాని ఆ బెవర్ బబ్బులు గాడేవాడరా? అంటే దివ్యని నాకు ఇచ్చి చేస్తే నీకు ఓకేనా నాన్న? అసలు ఈ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ చేంజ్ అవడానికి కారణం మొత్తం నువ్వే చేసావు. మొత్తం నువ్వే చేసావు నాన్న. ఒరే ఆ. ఎమోషన్స్ వద్దురా, మ్యాటర్ చెప్పు. ఓకే, అది బాబు జరిగింది. ఈ బందరు పిచ్చేవడరా, మీ నాన్నకంటే పిచ్చోళ్ళ ఉన్నాడు. నానా, ఓయ్ నానా, ఏం చేస్తున్నావు? అంటే నా ఫ్లాష్ బ్యాక్ కూడా కనబడుతుందేమో అని చూస్తున్నా. చూసా బావా, నేను తండ్రిని మించిన తనయుణ్ణి అయితే ఈయన మాత్రం తనయుణ్ణి ముంచే తండ్రి బావా. రేయ్, తప్పు. తండ్రిని తిట్టకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్. చెయ్. రేయ్, ఆ. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది. మే హూనా, మే హూనా. ఇలాగే మైహూన మైహూన అని చెప్పి మాటలు తైపోయేదాన్ని మ్యాన్షన్ హౌస్ దాకా తీసుకొచ్చావు. అరే పిల్ల పని, మీ అమ్మ పని చేసుకోవడానికి మీ నాన్న పని వేసిన మాస్టర్ ప్లాన్ అంటే నువ్వు అలా చెయ్యవురా. ఆ రోజుల్లో మా ఫ్రెండ్ని పెళ్లి పీఠమని సైడ్ చేసి మీ అమ్మ మేల్లో 3 ముళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ రా నేను. అది చరిత్రలో కానీ, పురాణాల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఆ రికార్డు బ్రేక్ లేదు, ఇక ముందు రాబోదు. రాయ్, మేరా బాత్ సచ్చరా మేరా బేటా. వావ్, స్వాతిముత్యం లాంటి మీ అమాయకమైన ఫేస్ వెనక అడ్విశేష్ లాంటి పని ఈ సీజన్ సర్దేసి మావయ్య గారి స్టోరీ స్టార్ట్ చేసుకున్నాం. ఆపండి మందు భజన. తాగింది మూత, ఏంటి రోత? ఆయన ఆర్యా 2 సినిమా 2 నిమిషాల్లో చెప్పడం, దాన్ని నువ్వు ఆరాధించడం, సరిపోయారు గద్దరు. ఈ గ్లాస్ ఆడితే అమ్మదినమ్మా, ఈడెప్పుడు వచ్చాడు? మొత్తం వినేశాడా? బావా సర్దుకో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చు. మై డియర్ బ్రదర్, మై డియర్ బ్రదర్ ఇన్ లా, మై డియర్ ఫాదర్ ఇన్ లా. ఏంటో ఇది పెట్టి చెప్తున్నాడు. అదే కదా. నేను మిమ్మల్ని ఏం అడగలేదు. జాబ్ ఇప్పించమని నిన్ను అడగడం, యుఎస్ నుంచి వచ్చేటప్పుడు జాక్సన్ జాకెట్ నిన్ను తీసుకురమని చెప్పడం, జాక్సన్ జాకెట్టా? అదేం బ్రాండ్? అక్క ఎంగేజ్మెంట్లో నాకు ఒక 6 కిలో జిలేబీ పెట్టమని చెప్పడం, ఇవన్నీ అడగడాలు కాదు. ఆహా, ఇప్పుడు అడిగేది ఒక పెద్ద అడగడం. ఒక ప్రశ్నకి, బలమైన ప్రశ్నకి సమాధానం అడగడం. మీరు ఎప్పుడైనా ఏమైనా అడగాలనుకుంటే అడగడం. ఆ అడగడం ఇప్పుడు అడగడం. అడుక్కు తినేవాడు కూడా అడగడం అడగడం ఎన్నిసార్లు అడగడు. మ్యాటర్ చెప్పు గాడిద. అంతే. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో చాలా అనీజీగా ఉండేది. ఎందుకు ఒంట్లో బాలేదా? కడుపులో ఒకటే ఆకలి. కొంచెం తింటే సరిపోతుందిలే అనుకుంటా. సరిపోదు. కానీ కిలోల కొద్ది తిన్నా కూడా ఆకలి చావట్లేదు. ఒక్క అమ్మాయి కూడా చూసేది కాదు. చూడదా? అందుకే కసితో జాన్సన్స్ లాగా ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక యాక్టర్, అట్లీస్ట్ ప్లంబర్ అవుదాం అనుకున్నా. చూశాను రా. కానీ ఎక్కడ 6 సబ్జెక్టులు వెనకాల వేసుకొని బ్యాక్లాగర్ లాగా ఉండిపోయా. సెట్టిడికి ఇదిగో అప్పుడే వచ్చాడు మా అక్కని చేసుకోవడానికి. ఎవడు? నువ్వే బావా. వాడు నా లైఫ్లోకి రావడం, జాబ్ ఇప్పించడం, దివ్య పరిచయం అవ్వడం, ఇదంతా ఒక కమన్ గోలా అయిపోయింది. నేను దివ్యతో ఒక డ్యూయెట్ కూడా వేయలేదు. ఒకే కోక్లో 2 స్ట్రాలు వేయలేదు. సినిమా థియేటర్లో కార్నర్ సీట్లో కూర్చోలేదు. తను ఇంకా మా అమ్మ నాన్నలతో పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు. అప్పుడే పెళ్ళేంటి? 1% ఉన్నప్పుడే తెలుస్తుంది ఛార్జింగ్ విలువేంటో. లైఫ్ పార్ట్నర్ అయ్యాకే తెలుస్తుంది అమ్మాయి క్యారెక్టర్ ఏంటో. హ్యాపీ నీ త్రివిక్రమ్ హెగ్డే పెర్ఫార్మెన్స్. అసలు సంగతి ఏంటో చెప్పు. అసలు సంగతి ఏంటంటే, చెప్పా, నేను దివ్య గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలి. నాకు ఇప్పుడే ఈ పెళ్లిళ్ళు ముహూర్తాలు వద్దు. మీరే ఎలాగైనా చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. నా దగ్గర మాస్టర్ ప్లాన్. ఏందది? పక్కింటి పిన్ని. రే, ముందు వినండి, తర్వాత తుమ్మండి. రేపు ముహూర్తం పెట్టేటప్పుడు ఎవరెవరు వస్తారు? దివ్య అట్లా రాదు, ఆఫీస్లో ఎంత వర్క్లో ఉంది. సీఎం కూడా రాడు, ఏదో కేసులో ఎవరిని అరెస్ట్ చేయాలంట. మిగిలింది పప్పి అండ్ పెచ్చయ్య. సో
ఆ, ఇడు బాబుగా నేను, ఆమెకేసి పక్కింటి పిన్ని. ఆడేసుకుందాంరా. ఇప్పుడు ఇలాగే అంటావు, అక్కడ మాత్రం పెట్టెల ధరలా బిహేవ్ చేస్తావు. ఈసారి పక్క ప్లాన్ వెళ్దాం. ఏమి కంగారు పడకు. ప్రస్తుతానికి నేను పడుకు ఆ? పడుకు. పానీ పానీ ఆ, నాన్న వచ్చారు. ఈయనొచ్చారండి. గుడ్ మార్నింగ్ అల్లు గారు. గుడ్ మార్నింగ్ అండి. హౌ ఆర్ యూ? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం. మీరు ఎప్పుడు లేస్తారని కింద 3 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. అయ్యయ్యో, చూడమ్మా విద్య, మొన్న మీ అమ్మ నేను భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకున్నాం. తీసుకెళ్ళి పూజా మందిరంలో పెట్టు. అయ్యో నాన్న, కిందకొచ్చాక ఇవ్వాల్సింది కదా. సరే, మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండండి, మేము వచ్చేస్తాం. సరే, త్వరగా వచ్చేయండి అల్లు గారు, ఆ, కలిసి తిందాం. మంచిది. విద్య, మీ ఊళ్ళేడు సడన్గా? ఏంటి పానీ, నీకు ఆల్రెడీ ముందు వీకే చెప్పాను కదా మా పేరెంట్స్ వస్తున్నారని. రేపు మా పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం చూసి మన డేట్ ఫిక్స్ చేస్తారు. పదా, నువ్వు ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది. వెళ్తాలే గాని విద్య, నువ్వు చెప్పు, ఆర్ యూ షూర్ మనం పెళ్ళికి రెడీయా? రెడీయా? ఏంటి పానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ మనం డెడ్ ఎండ్కి వచ్చేసాం. ఇట్స్ బీన్ అన్ ఇయర్ సిన్స్ వి వర్ ఇన్ లివిన్. ఏం పానీ, నువ్వు రెడీగా లేవా పెళ్ళికి? ఏ చిచ్చి, నేను రెడీయే. కానీ కానీ నాకు అర్థమవుతుంది పానీ, నువ్వేం చేయాలి, నువ్వేం తినాలి, నువ్వెక్కడ పడుకోవాలి అని ఆలోచించేవాడివి. కానీ ఇప్పుడు నీ ఫ్రీ స్పిరిటెడ్ స్పేస్ని నేను ఆక్యుపై చేసేసి మనమెక్కడ పడుకోవాలి, మనమేం తినాలి, మనమేం చేయాలి అనే ఆలోచనలో పడేశాను కదా. అలా ఏం కాదు, అది ఐ కెన్ అండర్స్టాండ్ రా, నువ్వేంటో నాకు తెలుసు. సొసైటీ పెర్స్పెక్టివ్లో ఈ రిలేషన్షిప్ చాలా భయంగానూ అండ్ భారంగానూ ఉంటుంది. బికాస్ దే నో హౌ టు టీచ్, హౌ టు స్లీప్ అండ్ హౌ టు బిహేవ్. ఈవెన్ దో మన పేరెంట్స్ కూడా మనకు అదే చెప్తారు. దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ది సొసైటీ పానీ. బట్ పానీ, నువ్వెప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తావో ఆ ఆలోచనలు నిజం చేసుకోవడానికి నమ్మకం అనేది చాలా అవసరం. ఆ నమ్మకమే లవ్, ఆ నమ్మకమే ఫ్రెండ్షిప్, ఆ నమ్మకమే ఎనీ రిలేషన్షిప్ అరౌండ్ అస్. యు నో వాట్, ఆ నమ్మకమే ఈ సీతారాముల్ని ద వరల్డ్స్ బెస్ట్ కపుల్గా నిలబెట్టింది. ట్రస్ట్ మీ పానీ, మన రిలేషన్షిప్ కూడా సీతారాముల రిలేషన్షిప్ లానే ఉంటుంది. ఎక్కువ ఆలోచించకు పానీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. దివ్య, ఎందుకు స్ట్రెస్ అంతా? యు హ్యావ్ మనీ, యు హ్యావ్ అన్ యాక్టింగ్ కెరియర్, యు హ్యావ్ అన్ అమేజింగ్ లైఫ్. అవన్నీ వదిలేసి ఇంత చిన్న ఆఫీస్లో జాబ్ ఎందుకు చేయడం? మై డియర్ సారంగపాణి, ఇది స్ట్రెస్సో కష్టమో కాదు, ఇష్టం. అంతకుమించి చెప్పాలంటే గనక రెస్పాన్సిబిలిటీ. వన్స్ మనం ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అది చిన్నదా పెద్దదా అని కాదు, దానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేదే ఇంపార్టెంట్. I know I have a lifestyle and everything, but I chose my freedom. A freedom which gives me responsibilities and their fulfillments. For example, nu chaduvutuna ee book. Deentlo hero Ravanasurudu and tana wife Mandodari. Mandodari took the responsibility of Ravana. Tanaku telusu Ravanasurudu responsibility తీసుకుంటే తన పిల్లలు పోతారని, తన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందని. టు బీ ఆనెస్ట్, ద హోల్ కింగ్డమ్, నాట్ జస్ట్ ద కింగ్డమ్, షీ లాస్ట్ ఎవ్రీథింగ్ పానీ. మన లైఫ్లో మనం ఏదైతే అల్టిమేట్ అని అనుకుంటామో తన లైఫ్లో అవన్నీ పోయాయి. అయినా కానీ షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రావణ. తను సీతను తీసుకొచ్చినప్పుడు షీ లాస్ట్ ద బిలీఫ్ సిస్టమ్ విత్ ద రిలేషన్షిప్. స్టిల్ తను తన రెస్పాన్సిబిలిటీస్కి కట్టుబడి ఉంది. లాస్ట్కి హక్ చేసుకోవడానికి వీలు లేకుండా రావణాసుడు బాడీ మొత్తం ఆరోస్తో యుద్ధభూమిలో పడుంటే
ఈవెన్ దెన్ షీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ బ్లడీ బగర్స్ బాడీ. నాకు తెలిసి మన పురాణాల్లో హస్బెండ్ పక్కన లేకుండా గుడి కట్టి పూజించింది మండోదరి ఒక్కరినే అనుకుంటా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పాని. నేను ఈజీగా ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోను, తీసుకుంటే అస్సలు వదలను. ఫర్ ఎగ్జాంపుల్ అస్ అండ్ దిస్ ప్రాజెక్ట్. ఇంటికి వెళ్ళి పడుకో పాని. నాకు ఇంకో 1 వీక్కి వర్క్ టార్చర్ తప్పదు. రేపు షార్ప్ 8 AM డాడీ టెంపుల్కి వస్తారు. నువ్వు మీ పేరెంట్స్ని తీసుకొని అక్కడికి ముందే వెళ్ళిపో ప్లీజ్. లేట్ చేయకు, ఓకేనా? లొకేషన్ నేను నీకు వాట్సాప్ చేస్తాను. రేపు షార్ప్ 9 కల్లా మనం టెంపుల్లో ఉండాలి, ఓకేనా? అక్కడ 8, ఇక్కడ 9. పర్లేదు, మేనేజ్ చేద్దాం. ఓకే, నాకు ఓకే. నువ్వు వర్క్ ఫినిష్ చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళు. ఓకే. నేను రేపు కలుస్తా.